హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. హోటల్ స్టైల్ కాజు మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. కర్రీ కనుక ఎలాగా చేశానంటే ఇంట్లో అందరికీ నచ్చుతుంది, భలే టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ దాకా నీళ్ళని వేసుకొని నీళ్ళని బాగా మరిగించుకోండి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత 30 జీడిపప్పు అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలను మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 5 నుంచి 8 నిమిషాల దాకా ఉడికించుకోండి. ఇలాగా ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత జీడిపప్పు అలాగే ఈ ఉల్లిపాయలను ఒక గిన్నెలోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్లో నీళ్ళు మొత్తం వంపేసుకొని నెయ్యి ఒక 2 టీ స్పూన్ల దాకా వేసుకుంటున్నాను. మీరు నెయ్యి ప్లేస్లో కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోనే 15 నుంచి 20 దాకా జీడిపప్పుని వేసుకొని దోరగా వేయించుకోండి. ఇలాగా నెయ్యిలో జీడిపప్పు వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగ దోరగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క, 3 ఇలాచీలు, 5 లవంగాలు వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకుని వేసుకొని దోరగా వేయించుకోండి. ఇవి వేగే లోపల మిక్సీ జార్లో మనం ఉడికించి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే జీడిపప్పు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం రంగు మారిన తర్వాత 3 పెద్ద సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకుని వేసుకొని టమోటాలు తొందరగా ఉడకడం కోసం సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి టమోటాలు కొంచెం మెత్తపడేదాకా ఉడికించుకోండి. టమోటాలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్లు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్ అలాగే పెప్పర్ పౌడర్ ఒక 1/4 టీ స్పూన్ దాకా వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఈ మసాలాలను ఇలాగ ఉడికించుకోండి. ఇలాగ ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత నీళ్ళు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోండి. ఇలాగా కొంచెం ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం మిక్సీ జార్లో జీడిపప్పు అలాగే ఉల్లిపాయలు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేయండి. పేస్ట్ వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒక 30 సెకండ్స్ పాటు ఉడికించుకున్న తర్వాత పసుపు ఒక 1/2 టీ స్పూన్ అలాగే రెడ్ చిల్లీ 1 టీ స్పూన్ దాకా వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళని వేసుకోండి. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే ఒక 1/2 కప్పు దాకా నీళ్ళని వేసుకొని పైన మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. మధ్య మధ్యలో ఇలాగ ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోండి. ఇలాగా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ కసూరి మేతిని ఇలాగ చేతితో బాగా నలిపి వేసుకోండి. కసూరి మేతి వేసిన తర్వాత అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని మనం జీడిపప్పును నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రై చేసిన జీడిపప్పు కూడా వేసుకోండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. ఫ్రై చేసిన జీడిపప్పు కూడా వేసుకొని పైన మూత పెట్టేసి మంచిగా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా చాలా బాగుండిద్ది. చపాతీలోకి, బిర్యానీలోకి, దేనిలోకైనా సరే అదిరిపోయిద్ది. అస్సలు మిస్ కాకుండా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.